ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ని అందుకున్నారు. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లను రాబట్టినటువంటి చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇప్పటికే డీసెంట్ వసూళ్లతో ఈ మూవీ దూసుకుపోతుంది. లాంగ్ రన్లో ఈ సినిమా 1600 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో అల్లు అర్జున్ గారిని పాన్ ఇండియా రేంజ్లో అదిరిపోయే ఇమేజ్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా పుష్ప 3 ర్యాంపేజ్ కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి బన్నీ కొంత సమయం తీసుకుంటున్నాడని అందరూ భావించారు. నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా అల్లు అర్జున్ లైన్లో పెట్టారు. ఈ సినిమాని 2025లో స్టార్ట్ చేస్తారన్న ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు బన్నీ తన ఆలోచన మార్చుకున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారు కూడా నెక్స్ట్ పార్ట్ 3 గురించి క్లారిటీ అయితే ఇచ్చారు. అల్లు అర్జున్ గారు మరో 3 ఏళ్లు టైం ఇస్తే ఖచ్చితంగా పూర్తి చేస్తామని అన్నారు. పుష్ప 2 సక్సెస్ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ఈ పార్ట్ 3 వెంటనే వస్తే బాగుంటుందని అయితే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ ఈ 3వ పార్ట్ని ముందుగానే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టి ఈ సినిమాని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. సుకుమార్ గారి నెక్స్ట్ మూవీ రామ్ చరణ్తో చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం అయితే ఉంది. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్తో మూవీ చేయాల్సి ఉంది. అయితే దాన్ని వెనక్కి తీసుకువెళ్ళి పుష్ప 3 ముందుగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఇదే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే త్వరలో దీనిపై అధికారికంగా కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పుష్ప సిరీస్ మీద ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇదే స్పీడ్ పుష్ప 3 కూడా వీలైనంత త్వరగా వేగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే ఖచ్చితంగా 2000 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది వేచి చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.